నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న అంశం ఏంటి అంటే నార్త్ ఆంధ్ర నుంచి సూరత్ వచ్చేటటువంటి వాళ్లకు కొన్ని సజెషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ సజెషన్స్ చెప్తాను. ఆ సజెషన్స్ మీరు ఈ కలెక్షన్ చూస్తూ కూడా ఆ సజెషన్స్ని వినొచ్చు. కళ్ళతో కలెక్షన్ చూస్తూ చెవులతో నా మాటలు వింటే చాలు. ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే వీడియో మీద ఉండే నెంబర్కు ఫోన్ చేయండి. హిందీ ఇంగ్లీష్ వస్తుంది అంటే హిందీ ఇంగ్లీష్ రాదు అనుకుంటే అదే వీడియో మీద ఉండే నెంబర్కు వాట్సాప్లో తెలుగులో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. తెలుగులో టైప్ చేసి మెసేజ్ చేయండి. నాకు శారీస్ కావాలి, నాకు శారీస్ ఫొటోస్ పంపించండి అని ఇట్లా తెలుగులోనే రాయండి. నాకు శారీస్ కావాలి అనే దాన్ని ఇంగ్లీష్లో రాయొద్దండి, ఎందుకంటే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే జెన్యూన్ మ్యానుఫ్యాక్చరర్, రియల్ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ అన్ని కలెక్షన్ దొరుకుతాయి. సిల్క్ శారీసు, కాటన్ శారీసు, క్రేప్ శారీసు, బిన్ని సిల్క్ శారీసు, జార్జెట్టు, ఆర్గంజా, అది ఇది లేదనుకుంటే అన్నీ దొరుకుతాయి. బట్ మనం చూస్తున్న కలెక్షన్స్ బిన్ని సిల్క్ శారీస్ కలెక్షన్. ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తున్నటువంటి కలెక్షన్స్. పోయిన వారంలో తయారు చేయించినారు. ఆ కలెక్షన్స్ మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు ఇంకా కలెక్షన్ చూడండి. ఇవంతా కూడా మీకు బిలో 400 రూపీస్ కలెక్షన్స్, 145 రూపీస్ నుంచి బిలో 400 కలెక్షన్స్ ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇక నార్త్ ఆంధ్ర నుంచి సూరత్ వచ్చేటటువంటి వాళ్లకు శారీస్ బిజినెస్ కోసం మన ఛానల్ సూరత్ నాగు నుంచి ఇస్తున్నటువంటి టిప్స్. నార్త్ ఆంధ్ర అనగానే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ 6 జిల్లాలను కలిసి నార్త్ ఆంధ్ర అని అంటారు. ఇంకొక విషయం, ప్రశ్న ఉంటుంది, దానికి మీరు జవాబు పెట్టాలి, కానుక కూడా గెలుచుకోవాలి. అదే మాదిరిగా ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట గుర్తు ఒత్తండి. అట్లే ఆల్ క్లిక్ చేసుకున్నారనుకోండి, కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాసుకొని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఇంకా ఈ 6 జిల్లాలు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుంచి సూరత్ రావడానికి, శారీస్ బిజినెస్ కోసం, శారీస్ కొనుక్కోవడానికి మీరు సూరత్ రావడానికి అన్ని రకాల మార్గాలు అవైలబుల్ ఉన్నాయి. బస్సులు ఉన్నాయి. బస్సుల కోసం మీరు విశాఖపట్నం రావాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి బాంబేకి వస్తాయి. బాంబే నుంచి మళ్ళీ సూరత్కు బస్సులకు రావచ్చు, లేదా ట్రైన్స్కి రావచ్చు. ఇది బస్సులకు సంబంధించి. ఫ్లైట్ రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా సెంటర్ పాయింట్ మనకు విశాఖపట్నం రావాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి సూరత్కు ఫ్లైట్స్ ఉన్నాయి, బట్ నేరుగా ఉండవు. అటాచ్మెంట్ ఫ్లైట్స్ ఉంటాయి. అంటే విశాఖపట్నం నుంచి బాంబే నుంచి సూరత్కు, లేదా విశాఖపట్నం టు హైదరాబాదు టు సూరత్కు ఫ్లైట్స్ ఉంటాయి. ఫ్లైట్స్కి ఒక 5,000 ఖర్చు ఉంటుంది. 5,500 అది అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే 5,500. ఇంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు. విశాఖపట్నం నుంచి డైరెక్ట్ సూరత్కి 5,500 లేదా 6,000 మధ్యలో ఉంటుంది. ముందు బుక్ చేసుకుంటే, ఒక వారం ముందు బుక్ చేసుకుంటే. ఇంకా రేపు వస్తామనగా ఇప్పుడు బుక్ చేసుకుంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. బస్ అంతే 3,000 to 4,000 రూపీస్ ఉంటుంది. కాకపోతే బస్సుకు వస్తే కొద్దిగా రిస్క్ ఎక్కువ, జర్నీ అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫ్లైట్ అనుకోండి, 1.5 గంట బాంబే, 1.5 గంట సూరత్, లేదా 1.5 గంట హైదరాబాద్, 1.5 గంట సూరత్, హైదరాబాద్ టు సూరత్. ఫ్లైట్ వచ్చినారనుకోండి 3 గంటల లోపల ముగిసిపోతుంది ప్రయాణం. ఇక లేదు ట్రైన్స్కి రావాలనుకున్నాము అంటే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ నార్త్ ఆంధ్ర నుంచి సూరత్కు ప్రతిరోజు ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రతిరోజు ఆయా స్టేషన్లో ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ వీక్లీ ట్రైన్స్ అన్నమాట. వీక్లీ ట్రైన్స్ పైన ఒరిస్సా బార్డర్ నుంచి వస్తాయి. కొన్ని విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా ఒరిస్సా నుంచి వస్తాయి. కొన్ని విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్కి వచ్చేటటువంటి వాళ్ళకు సుమారుగా మినిమం 28 గంటలు, ఫాస్ట్ అయితే 28 గంటలు. ఇంకా ఎంత నిదానం అనుకున్నా 32 గంటలు పడుతుంది. 28 నుంచి 32 గంటలు పడుతుంది.
ప్రయాణము సమయం జర్నీ వచ్చేసి. టికెట్ విషయానికి వస్తే స్లీపర్ కోచ్ 1000 రూపాయలు ఉంటుంది, 3 టైర్ ఏసీ 1800 ఉంటుంది, 2 టైర్ ఏసీ ఒక 2500 3000 రూపాయలు ఉంటుంది. ఇది టికెట్ ఫేర్కి సంబంధించి. ఇక వచ్చేటప్పుడు మీరు ఎట్లా ప్రయాణం చేసి వచ్చినా, బస్సు ఎక్కిరండి, విమానం ఎక్కిరండి, లేదా ట్రైన్ ఎక్కిరండి, ఎట్లా వచ్చినా కొద్దిగా ప్రయాణపు ఖర్చుల కోసం డబ్బులు తెచ్చుకోండి. ఎక్కువ డబ్బులు ఎంట తెచ్చిపెట్టుకోకండి. ఏడ దొంగతనం అవుతుందో ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేము కాబట్టి తక్కువ డబ్బులు తెచ్చుకోండి బై హ్యాండ్లోన. ఇక్కడ సూరత్లో మీకు ప్రతి షాప్లో కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ బాగా నడుస్తాయి. క్యాష్ వేయాల్సినటువంటి పని లేదు. ఇంకా ప్రతి షాప్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారండి. అంటే 10% అడ్వాన్స్ పే చేయాలి మనం టోటల్ పర్చేజ్ చేసిన దగ్గర. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళినారు, అక్కడ 30,000 కొనుక్కున్నారు అనుకోండి, 3,000 పే చేస్తే అయిపోతుంది. ఇంకా మిగతాది 27,000 మనము ఇంటికి వచ్చినాక ఇడిపించుకుంటాను సరుకు అని చెప్పేసి అంటే కూడా పంపిస్తారు. అట్లా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి క్యాష్ ఎక్కువ తెచ్చుకోకండి. ఇంకా ఇక్కడ సూరత్కి వచ్చిన తర్వాత అపరిచిత వ్యక్తులు మనల్ని, ఇంకా ఎంత పెద్ద మహానగరం అయితే అంత పెద్ద మాయగాళ్ళు కూడా ఉంటారు. కామన్, కోటి విద్యలు కోటి కొరకే. ఎవరిని మనం తప్పు పట్టలేము. మన సొమ్ము మన జాగ్రత్తల్లో ఉండాలి. మీరు సూరత్కి వచ్చే ముందే ఈ విషయాన్ని ప్రిపేర్ అయ్యారండి. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మనం ఎన్ని షాపులు తిరగాలి అని చెప్పేసి. సో ఆ ఏ షాపులు తిరగాలి ఎట్లా అనేది ఇక ఈరోజు సోషల్ మీడియాలో సూరత్ గురించి చాలామంది ప్రచారం చేస్తారు. ఇది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఇట్లా మీరు ఎక్కడెక్కడ ఏ షాపులు చూసినారో ఆ షాప్ లిస్ట్ రాసుకోండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాప్ విజిట్ చేయాలనుకోండి, దీని నెంబర్ వీడియో మీదనే ఉన్నది. అట్లా వాళ్ళకి ఫోన్ చేసి ఏ మార్కెట్ ఏం కథ అనేది తెలుసుకొని సూరత్కి వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకే ఫోన్ చేసి మీరు ఏదైతే లిస్ట్ తయారు చేసుకొని వచ్చినారో ఆ లిస్టు ప్రకారం శుభ్రంగా విజిట్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళే వస్తారు, పికపింగ్ చేసుకుంటారు. నచ్చితే కొనుక్కోవచ్చు, నచ్చకపోతే బలవంతం ఏమీ చెయ్యరు. అంతే తప్ప అపరిచిత వ్యక్తుల చేతి వెంట వెళ్ళొద్దు. ఎంతోమంది ఉంటారు ఇక్కడ, మాది ఫ్యాక్టరీ ఉంది, మాది హోల్సేల్ షాప్ ఉంది, నీకు మంచి రీజనబుల్ రేట్లో ఇప్పిస్తాను, 30 రూపాయలకు చీరలు, 40 రూపాయలకు చీరలు, 50 రూపాయలకు చీరలు అని చెప్పేసి. సో అట్లా చెప్పేవాళ్ళు 1,00,000 చెప్తుంటారు. డబ్బు మనది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే. ఇక ఇక్కడ హోటల్స్, లాడ్జింగ్లు రైల్వే స్టేషన్ దగ్గరనే ఫుల్ ఉన్నాయి. మినిమం 1,200 నుంచి డబల్ బెడ్రూమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సౌకర్యాలు, ఏసీలు, వైఫైలు, ఇట్లా సౌకర్యాలు, వేడి నీళ్ళు, హాట్ వాటరు ఇట్లా పెరిగే కొద్దీ ఆ హోటల్ రూమ్స్ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక భోజనానికి ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆన్లైన్ నడుస్తున్నది. జొమాటో, స్విగ్గీ ఇలాంటి అప్లికేషన్లు ఓపెన్ చేసుకొని సౌత్ ఇండియా ఫుడ్ కావాలి అని చెప్పేసి అని సెర్చ్ చేసినారు అనుకోండి, సౌత్ ఇండియా హోటల్ లిస్ట్ వస్తుంది, బుక్ చేసుకోవచ్చు. మనం ఉన్న కాటికే వాళ్ళు తెచ్చిస్తారు. ఓకే. ఇది ఫుడ్కి సంబంధించి. ఇంకొకటి, వచ్చేటప్పుడే పోయేదానికి సంబంధించిన టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకోండి. శుభ్రంగా పోనీకి రానీకి తయారు చేసుకొని రండి. ఇంత దూరం వచ్చిన తర్వాత వెయిటింగ్ లిస్ట్లోనే వచ్చినాం, అవి కన్ఫర్మ్ కాకుండా ఉంటే మళ్ళీ పోనీకి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి పోను టికెట్లు కన్ఫర్మేషన్ చేసుకొని రండి. తర్వాత సండే రోజు మార్కెట్లు బంద్ ఉంటాయి, హోలీ పండగప్పుడు బంద్ ఉంటాయి, సండే బంద్ ఉంటుంది, హోలీ పండగ బంద్ ఉంటుంది, నేషనల్ హాలిడేస్ అప్పుడు బంద్ ఉంటుంది. సో వాటన్నిటిని ప్లాన్ చేసుకొని రండి. నా సజెషన్ ఏంటంటే సోమవారం రోజు ఇక్కడ దిగితే మీకు బాగుంటుంది. సోమవారము, మంగళవారము, బుధవారం ఈ రోజుల్లో దిగినారనుకోండి, మనం 3 రోజులు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు, లేదా ఫస్ట్ టైం సూరత్ వచ్చేటటువంటి వాళ్ళు మినిమం ఒక 3 రోజులు కేటాయించుకొని రండి. ఎక్కువ మార్కెట్లు తిరిగే అవకాశం ఉంటుంది 3 రోజులు కేటాయించుకొని వస్తే. లేదు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంది. ఇప్పుడు మనదే సూరత్ నాగు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది, సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ షాపుల లిస్టు రాసుకొని వచ్చినారంటే అక్కడ మీరు ఈజీగా షాపింగ్ చేయొచ్చు. అట్లా వచ్చేటటువంటి వాళ్ళకు 1 డేలోనే మీ షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు.
ఎందుకంటే పర్ఫెక్ట్ లిస్ట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే ప్రమాదం ఏమి ఉండదు కాబట్టి నేరుగా ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఫోన్ చేస్తాం, విజిట్ చేస్తాం. అన్ని షాపులన్నీ పక్కపక్కనే ఉంటాయి. అంతా ఈ షాప్ నుంచి ఆ షాప్కు 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక రోజులో అయిపోతుంది. లేదు ఇంకా మేము తిరగాలి, ఇవి మాత్రమే కాదు ఇంకా వేరే షాపులు ఉన్నాయని అనుకున్నారనుకోండి, ఒక 2-3 రోజులు 3 రోజులు అయితే మినిమం ఫస్ట్ టైం వచ్చేటటువంటి వాళ్ళు లేదా కొత్తగా బిజినెస్ పెట్టేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయాన్ని అయితే కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో డబ్బులు కదా, జస్ట్ వచ్చినా చూసినా ఎవరెమ్మన్నో పోయినా కొనుక్కున్నా అంటే ఎట్లా నడుస్తుందన్న? మన డబ్బుకు మనమే జవాబుదారీ ఉండాలి. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా పైన హోమ్ స్క్రీన్ పైన మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్స్లో కూడా ఉంటుంది. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒకసారి కాల్ చేయండి, డిస్కస్ చేయండి. ఆ కాల్ చేసేది కూడా సాయంత్రం పూట చేయండి. మార్నింగ్ పూట నేను ఆఫీస్లో ఉంటాను, నేను ఒక ఎంప్లాయీని. సాయంత్రం పూట ఫోన్ చేసినారనుకోండి, మనం ఆరామ్గా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఓకే, మరి నార్త్ ఆంధ్ర నుంచి సూరత్కి వచ్చేటటువంటి వాళ్ళకు నా అనుభవంతో ఉన్న సజెషన్స్ ఈ వీడియోలో చెప్పినాను. ఇంకా దాంతోపాటు కలెక్షన్స్ కూడా చూపించిన, సూపర్ డూపర్ కలెక్షన్స్, ఆన్లైన్లో ట్రెండింగ్ నడుస్తున్నటువంటి కలెక్షన్స్, బిన్నీ సిల్క్ శారీస్ అని అంటారు వాటిని. ఒకవేళ నచ్చితే ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి, సూరత్ రావాల్సినటువంటి పని కూడా లేదు. ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోండి. మినిమం 5,000 రూపీస్ నుంచి కూడా వీళ్ళు మీకు సరుకు స్టాక్ డెలివరీ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఏది సెలెక్షన్ చేసుకుంటే అదే పంపిస్తారు. అమ్మిన కాటికి అమ్మండి, అమ్ముడు పోందని 6 months వరకు కూడా వీళ్ళు సెట్ వైజ్ మీరు ఇస్తే ఎట్లా కొన్నదాన్ని అట్లా వాపస్ ఇస్తే ఎక్స్చేంజ్ కూడా చేసి ఇస్తారు. డబ్బులు వాపస్ ఇవ్వరు ఎవ్వరు కూడా, సూరత్లోన ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక కొత్త కలెక్షన్ ఇది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈ విషయం చెప్దాం మనము. ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. ఈరోజు నేను ఈ వీడియోలో ఏ జిల్లాల నుంచి సూరత్కి రావడానికి ట్రైన్స్, బస్సు డీటెయిల్స్, ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కామెంట్ పెట్టండి, కానుక పొందండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.